ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. ఈరోజు పాస్టర్ గారు ఎస్తేరు గురించి మాట్లాడబోతున్నారు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లుగా ఆ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించిపోతున్నాము. పాస్టర్ గారు అంటున్నారు, మిమ్మల్ని దేవుడు అధికంగా ఎలా ఆశీర్వదించాడు, ఎంత గొప్పగా మిమ్మల్ని బలపరిచాడు, ఎంత మీ అవసరాల్లో ఆయన కృపని ఎంతగా రిలీజ్ చేశాడు, లేకపోతే ఆయన మిమ్మల్ని మాత్రమే ఎంతగా అధికంగా ప్రేమించేవాడు అనే వాటి మీదే మీరు దృష్టిని ఉంచండి. అంతేకాని మీ జ్ఞానాన్ని ఉపయోగించి మీ సమస్యల నుంచి బయటపడడానికి, లేకపోతే మీరు చేసే పని యందు మీ సొంత జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించకండి అని చెప్తున్నాడు. ఎలాగైతే ఎస్తేరు చేసిందో అటువంటి మీరు కూడా అలా చేసినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మీ పరిస్థితి మారుతుంది అని పాస్టర్ గారు అంటున్నారు. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ రాజు కొత్త రాణి కోసం చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న అందమైన కన్యలందరినీ రాజ్యానికి తీసుకుని వస్తారు. రాజు ముందుకు తీసుకుని వెళ్లే ముందు వారి దేహాలన్నింటినీ పరిశుద్ధపరిచి వారిని రాజు ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చినప్పుడు అప్పుడు ఎస్తేరు యొక్క సమయం వస్తుంది. ఎస్తేరు మాత్రము ఆమె నాకు ఇది కావాలి అది కావాలని ఏం అడగదు. కానీ అక్కడ ఉంటారు కదా రాజు దగ్గర పనిచేసేవారు, ఎలా ఉండాలని రాణిని అనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఏది చెప్తే అదే చేస్తాను, మీరు ఎటువంటి దుస్తులు ఇస్తే నేను అవే వేసుకుంటాను అని తను చెప్పినప్పుడు మనం అక్కడ ఆమె చేసిన పనికి మనకు అక్కడ రిజల్ట్ మనం చూసినట్లయితే ఆమె దేవుని యందు గొప్పగా రాజు దగ్గర ఆమె గొప్ప కృపని, గొప్ప ఫేవర్ని పొందిందని మనం వాక్యంలో చూస్తాము అని పాస్టర్ గారు అంటున్నారు. అక్కడ ఉన్న వారందరికంటే కూడా రాజు ఆమెను అధికంగా ప్రేమించాడు అని మనం చూస్తామంటున్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు. ఎస్తేరు గ్రంథము 2:17లో చూసినట్లయితే అంతేకాకుండా ఆమెకి రాణిగా ఉండటానికి ఆమెకి కిరీటాన్ని కూడా ధరించారని మనం చూస్తూ ఉన్నాము అని పాస్టర్ గారు అంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళ సొంత తెలివితేటలతోటి వాళ్ళు మంచిగా ఉండే దుస్తులని ఎంచుకున్నారు, పర్ఫ్యూమ్లను ఎంచుకున్నారు, మనిషి మీద పెట్టుకోవాలని కావాల్సిన యాక్సరీస్ అన్నీ తీసుకున్నారు. కానీ అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళెవ్వరూ రాజుకి కంటికి అందంగా కనిపించలేదు. ఒక ఎస్తేరు మాత్రమే ఆయన కంటికి అందంగా కనిపించింది అని మనం వాక్యంలో చూస్తున్నామని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఎస్తేరు ఒక అందాన్ని చూసినట్లయితే ఆమె సొంత ఆలోచనల మీద తన ఎఫర్ట్ని పెట్టకుండా అక్కడ ఉన్న వారి మీద ఆధారపడింది. ఎందుకంటే అక్కడ ఉన్నవారికి తెలుసు కదా రాజుకి ఎలా ఉంటే నచ్చుతారు. సో ఆమెకి దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడనమాట. ఇక్కడ ఆమె దేవుడు ఆమెకి ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆమె సొంతగా కాకుండా అక్కడ ఉన్నవారు తనకి ఏదైతే బెస్ట్గా ఇచ్చారో అవి మాత్రమే తను ధరించింది అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఇంకా మీరు ఈ వాక్యాన్ని ఇంకా ధ్యానం చేసినట్లయితే మీకు ఇంకా ఏం తెలుస్తుందంటే ఆమె మొత్తము దేవుని యందు ఆధారపడి ఉన్నది. ఆమె దేవుని వైపు మాత్రమే చూస్తుంది. ఆమె రాణి ఆమె సొంతగా అవ్వాలి అనుకోలేదు. అక్కడికి వచ్చి ఆమె సొంతగా ఏది చూడలేదు. దేవుని వైపు చూసినప్పుడు దేవుని యొక్క అధిక కృప ఆమె ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఉంచాడు. కాబట్టి ఆమె రాణిగా ఎంచబడిందని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఇంకా చూసినట్లయితే అక్కడ ఆమె దేవుని యందు ఆమె సొంతగా కష్టపడి ఏమీ చేయలేదు. ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని యందు రెస్ట్ తీసుకుంది, విశ్రాంతిగా దేవుని పాదముల చెంత కూర్చొని దేవుని తన కోసం ఏం చేశాడు అది విని ఆమె దేవుడి వైపు చూసిందని పాస్టర్ గారు చెప్తున్నారు. దానివల్లే ఆమె అంత గొప్పగా రాణిగా ఎంచబడిందని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు దేవుని యొక్క అధిక కృపని పొందుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఏమి చేయలేను, మీరు తప్ప నన్ను ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎవరు లేరు, అంత హంబుల్గా అంత దయాద్ర హృదయంతో మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకి తప్పకుండా మన పరిస్థితి నుంచి విడిపిస్తారని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఒంటరిగా ఉన్నారని బాధపడొద్దు, ఆయన ఎప్పుడు మీతోనే ఉన్నారు. ఆయన భుజంపై మీరు మీ తలను ఆలించి ఆయన వైపు చూడండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. లైక్ ఎస్తేరు ఎలాగైతే తనంత ఫేవర్ని రాజు ముందు పొందిందో మీరు అంతకంటే గొప్ప ఫేవర్ని పొంది మీరు ఇంకా గొప్పగా అభిషేకించబడతారు, మీరు గొప్ప పొజిషన్స్లో ఉంటారని పాస్టర్ గారు చెప్తున్నారు. అందుకే ఎస్తేరు యొక్క గ్రంథము చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడికి వెళ్ళి మీరు చదవండి, ఆమె ఎంత ఫేవర్ని పొంది వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఎలాగ రక్షించుకుందో మీరు అక్కడ చూడండి. ప్రతి పరిస్థితుల్లో హగాయి మర్దగాయిని చంపాలనుకున్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు బిహైండ్ ద సీన్స్ వెనక ఆమె కోసము ఆ ప్రజల కోసం దేవుడు ఎలాగ
అన్నీ వాళ్ళకి అనుగుణంగా మార్చాడు అనేదాన్ని మీరు చూడండి. ఆ ఎస్తేరు గ్రంథం అంతా చదవండి అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు అలాగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తున్నప్పుడు మీ ఉద్యోగాలు లేదా మీ ప్రమోషన్ కోసం చూస్తుంటే మీకు మంచి స్థితిని దేవుడు మీ ఉద్యోగాల్లో ఇస్తాడని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా మిమ్మల్ని బ్లెస్ చేసిందే కాక మీ ద్వారా ఎంతోమందిని ఆశీర్వాదకరంగా మారుస్తారని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఈ రోజున మనం అందరము కూడా ఎస్తేరు యొక్క గ్రంథాన్ని చదివి అందులో ఎంత గొప్ప ఫేవర్ని అక్కడ దేవుడు ఆమె కోసం ఉంచాడు. అటువంటి ఫేవర్ని మనము కూడా పొందేలాగున దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.